హాయ్ హాయ్ హలో అందరికీ. ఈరోజు మనం మన క్లాస్లో మరొక కొత్త అంశాన్ని నేర్చుకుందాం. మైక్రో టీచింగ్, సూక్ష్మ బోధన. అసలు మైక్రో టీచింగ్ అనగా ఏంటి? మైక్రో టీచింగ్ అనేది ఒక స్కిల్ అనుకోవచ్చా, లేదా ఇది ఒక టెక్నిక్ అని చెప్పుకోవచ్చా? అసలు మైక్రో టీచింగ్ అంటే ఏంటో ఈ క్లాస్ ద్వారా మనం నేర్చుకుందాం. ఈ మైక్రో టీచింగ్ అనేది ఒక టీచర్ ట్రైనింగ్ టెక్నిక్గా చెప్పుకుంటాం. అంటే ఇది ఒక స్కిల్ అనేది కాదు. అసలు స్కిల్కి టెక్నిక్కి తేడా. స్కిల్ అనగా ఎగ్జాంపుల్, మనం ఒక మ్యాప్ని గీయాలనుకుంటున్నాం. ఆ మ్యాప్ గీసేటప్పుడు వేగంగా, ఖచ్చితత్వంతో, చాలా న్యాచురల్గా గీస్తూ ఉంటాం. అది మనకు స్కిల్గా చెప్తాం. అంటే స్కిల్ అనేటువంటిది ఎలాంటి ఒడిదొడుకుడు లేకుండా, భయం లేకుండా చాలా ఫాస్ట్గా చేస్తుంటాం. చాలా యాక్యురేట్గా, దాదాపుగా అది ఉన్నటువంటి ఖచ్చితమైన కొలతలతో దానిని గీయడం జరుగుతుంది. దాన్ని మనం స్కిల్గా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ మైక్రో టీచింగ్ అనేది ఒక టీచర్ ట్రైనింగ్ టెక్నిక్గా చెప్పుకోవచ్చు. మైక్రో టీచింగ్ని తెలుగులో సూక్ష్మ బోధన అంటారు. ఈ సూక్ష్మ బోధనను 1963లో డ్వైట్ అలెన్ మరియు రాబర్ట్ బుష్ వీళ్ళిద్దరు కూడా కనిపెట్టడం జరిగింది. వీరు యాక్చువల్లీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, అమెరికాకు చెందినటువంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో దీని గురించి పరిశోధన చేసి 1963లో దీన్ని కనిపెట్టారు. తర్వాత 1967లో ప్రొఫెసర్ తివారీ దీనిపైన ఇండియాలో రీసెర్చ్ చేయడం జరిగింది. ఈ ఇండియాలో రీసెర్చ్ చేసినటువంటి ప్రదేశం ఏది అని అడగవచ్చు. గౌట్ సెంట్రల్ పెడగాగికల్ ఇన్స్టిట్యూట్ అలహాబాదులో ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూట్లోనే మైక్రో టీచింగ్ పైన రీసెర్చ్ చేశారు. ఇండియాలో రీసెర్చ్ చేసిన వారు ప్రొఫెసర్ తివారీ. సంవత్సరం 1967. ఇండియాలో మైక్రో టీచింగ్ని వ్యాప్తి చేసింది బీకే పాసీగా మనం చెప్పవచ్చు. అంటే దీనిపైన రీసెర్చ్ కండక్ట్ చేసింది ప్రొఫెసర్ తివారీ అయితే, దీన్ని ఇండియాలో వ్యాప్తి చేసినటువంటి వ్యక్తిగా బీకే పాసీగా చెప్పుకుంటాం. ముఖ్యంగా బీకే పాసీ రాసినటువంటి బుక్, ఈయన రాసినటువంటి బుక్ ప్రకారం మనకు ఇది ఎక్కువ మొత్తంలో ఇండియాలో చాలా వరకు తెలిసింది. ఈయన యొక్క బుక్ పేరు బికమింగ్ ఏ బెటర్ టీచర్ త్రూ మైక్రో టీచింగ్. ఈయనది ఒక కోడ్ లాగా గుర్తుంచుకుందాం. బీకే పాసీలో ఉన్నటువంటి బి అనేటువంటి అక్షరాన్ని, లెటర్ని తీసుకుందాం. బికమింగ్ ఏ బెటర్ టీచర్, బికమింగ్లో బి ఉంటుంది, బెటర్ టీచర్లో బి ఉంటుంది. సో బి బీకే పాసీ బికమింగ్ ఏ బెటర్ టీచర్ అని గుర్తుంచుకోండి. తర్వాత సిమ్యులేషన్. అసలు సిమ్యులేషన్ అనగా ఏంటి? నిజ జీవితానికి సంబంధించినది లేనటువంటి దానిని ఉన్నట్టుగా క్రియేట్ చేయడం. అంటే నిజంగా మనము రెగ్యులర్ క్లాస్ రూమ్ టీచింగ్లో నిజంగా మనం క్లాస్కు వెళ్తాం, అక్కడ స్టూడెంట్స్ ఉంటారు, నిజంగా క్లాస్ చెప్తాం. కానీ మనము ఎప్పుడైతే ఛాత్రోపాధ్యాయులు ఉంటారో ఆ ఛాత్రోపాధ్యాయులకు వాళ్ళ పిల్లల క్లాస్ రూమ్కు వెళ్ళకుండానే వీరే సుమారు ఒక 5 నుండి 10 మంది కలిసి ఒక క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. దానినే మనం సిమ్యులేషన్ అంటాము. అర్థమైంది కదా? అయితే ఒక తరగతిలో మనం ఏర్పాటు చేసుకుంటాం. సుమారు 5 నుంచి 10 మంది ఉండొచ్చు. ఆ 10 మందితోని మనకు సూక్ష్మ బోధన కోసం ఒక తరగతి గదిని ఏర్పాటు చేసుకుంటాం. సిమ్యులేషన్ అనగా ఇది క్లాస్ రూమ్ టీచింగ్గా చెప్పుకుంటాం. ఏంటి సిమ్యులేషన్ అనగా క్లాస్ రూమ్ టీచింగ్ అని చెప్పుకుంటాం. ఈ క్లాస్ రూమ్ టీచింగ్ దీనిని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే హ్యారీ గ్యామిసన్. ఏం పేరు? హ్యారీ గ్యామిసన్. ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో దీని గురించి పరిశోధన చేయడం జరిగింది. హ్యారీ గ్యామిసన్. దీనిని గుర్తుంచుకోవడానికి సిమ్యులేషన్ని ఇందులో ఉన్నటువంటి మొదటి లెటర్ ఎస్ అనేది గుర్తుంచుకోండి.
గ్యామిసన్, సన్ అనేటువంటిది గుర్తుంచుకోండి. లాస్ట్‌లో ఉన్నటువంటి సన్. తర్వాత ఈయన చేసినటువంటి యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎస్ఎస్ఎస్. సిమ్యులేషన్ సిమ్, గ్యామిసన్ సన్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ ఆర్ స్టాన్. సో సిమ్, సన్, శాన్ ఈ విధంగా గుర్తుంచుకోండి. తరువాత అసలు మైక్రో టీచింగ్ అనేది మీరు ఇది చూసి ఉంటారు మీ బీఎడ్ చదివినప్పుడు కానీ. ఒకసారి చూద్దాం ఏ ఏరియాలో ఈ మైక్రో టీచింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనము సమయం డ్యూరేషన్ టైం అనేటువంటిది సుమారు 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది ఈ మైక్రో టీచింగ్లో, ఇంతకంటే ఎక్కువగా ఉండదు. రెగ్యులర్ క్లాస్ రూమ్ టీచింగ్లో మాత్రం మనకు 40 నుంచి 45 మినిట్స్ కూడా ఉంటుంది. కానీ మైక్రో టీచింగ్, మైక్రో అనగానే మనకు గుర్తుండాలి. మైక్రో అనగా చిన్నగా, అంటే తక్కువ సమయంలో తక్కువ మంది విద్యార్థులతో బోధించేదే మైక్రో టీచింగ్. సూక్ష్మ బోధన. సూక్ష్మం అంటే ఏంటిది? చిన్న. మ్యాక్రో టీచింగ్ అంటే రెగ్యులర్ క్లాస్ రూమ్లో పాఠశాలలో బోధించేటువంటిది, అది మ్యాక్రో టీచింగ్గా చెప్పుకుంటాం. అయితే ఇక్కడ సమయం వచ్చేసి 5 నుండి 10 నిమిషాలు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ అంటే మనం విద్యార్థులకు చెప్పము, మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఛాత్రోపాధ్యాయులు ఉంటారో వారే సుమారు 5 నుంచి 10 మంది ఉంటారు. ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి మనకు సింగిల్ కాన్సెప్ట్, అంటే ఒకే ఒక స్కిల్ ఏదైనా, ఒకవేళ లెసన్ ఇంట్రడక్షన్ చేయాలి. లెసన్ ఇంట్రడక్షన్ చేయడానికి అది సింగిల్ కాన్సెప్ట్ మాత్రమే నేర్చుకుంటారు ఆ రోజు. అందరూ కూడా లెసన్ ఇంట్రడక్షన్ చేసేటువంటి ఆ సింగిల్ కాన్సెప్ట్ మాత్రమే నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ స్కిల్స్. ఈ స్కిల్స్ అనేటువంటివి ఆ రోజు ఒక స్కిల్లే నేర్చుకుంటారు. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక స్కిల్. ఇలా సుమారు 5 రకాల స్కిల్స్ ఉంటాయి. ఆ 5 రకాల స్కిల్స్ ఒక్కొక్క రోజు ఒక్కో స్కిల్ నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ నేచర్ ఆఫ్ గ్రూప్. ఇదంతా కూడా పీర్ గ్రూప్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైతే ఆ ఛాత్రోపాధ్యాయులు ఉన్నారో ఆ ఛాత్రోపాధ్యాయులు వాళ్ళందరూ కలిపి ఉన్నటువంటిదే పీర్ గ్రూప్గా చెప్పుకుంటాం. అంటే తన తోటి విద్యార్థులనే మనం ఇక్కడ పీర్ గ్రూప్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకసారి మనకు మైక్రో టీచింగ్ సైకిల్ అనేటువంటిది మనకి ఇక్కడ ఉంది. దీన్నే సూక్ష్మ బోధన వలయం అని చెప్పి పిలుస్తారు. మనకు 2016 టెట్లో వచ్చింది సేమ్ ఇదే బిట్టు. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది పూర్తిగా ఈ సైకిల్ అనేటువంటిది 6 రకాలుగా ఉంటుంది. ఒక దాంతోని ఒకటి మనం పోల్చి చూడడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటండి? ప్లానింగ్. సో ఇక్కడ ప్లానింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ వచ్చేసి ఫస్ట్ దీనికి మొదటిదిగా చెప్పుకుంటాం. రెండవది టీచింగ్, మూడవది ఫీడ్బ్యాక్, నాలుగవది రీప్లాన్, ఐదవది రీటీచ్, ఆరవది రీఫీడ్బ్యాక్. అయితే దీనికి 36 మినిట్స్ కేటాయించడం జరిగింది. మొదటిది ఏంటి? ప్లానింగ్. ఈ ప్లానింగ్కి ఎలాంటి టైం అనేది లేదు, కానీ ఈ టీచింగ్కి మాత్రం మనకి ఇక్కడ 6 నిమిషాలు ఏర్పడడం జరుగుతుంది. ఎన్ని? 6 మినిట్స్. ఒక్కసారి మనకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ప్లానింగ్కి 0 ఏం కూడా ఉండదు. తర్వాత టీచింగ్కి మనకు 6 నిమిషాల సమయం ఉంటుంది. ఫీడ్బ్యాక్ కూడా 6 నిమిషాల సమయం అనేది ఉంటుంది. మనం ఇక్కడ నెక్స్ట్ రీప్లాన్. అక్కడ ప్లానింగ్కి 0 ఉంది కాబట్టి అపోజిట్గా మనకి ఇక్కడ రీప్లాన్కు 12 మినిట్స్ ఉంటుంది. 12 మినిట్స్ అనేది ఉంటుంది. తర్వాత రీటీచ్కి 6 మినిట్స్, రీఫీడ్బ్యాక్కి 6 మినిట్స్. సో ఈ విధంగా మనకు ఎన్సీఈఆర్టీ వాళ్ళు 36 మినిట్స్ ఈ మైక్రో టీచింగ్ సైకిల్కి కేటాయించడం జరిగింది. సో మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. ఈ ఉన్నటువంటి మైక్రో టీచింగ్ సైకిల్ ఒకసారి పర్ఫెక్ట్గా చూసుకోండి. ఈ మైక్రో టీచింగ్ సూక్ష్మ బోధన అనేది ఖచ్చితంగా
ఇది టెట్‌లో గానీ, అటు డీఎస్సీలో గానీ, లేదా గురుకులాల్లో గానీ ఖచ్చితంగా వచ్చేటువంటి ఒక బిట్టు. దీన్ని చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే. థ్యాంక్ యూ అండి.